అందరికీ నమస్తే అండి. మన గార్డెన్ లాక్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్‌ను ఇంట్లోనే ఒక స్టెమ్ కటింగ్‌తో సులువుగా పెంచే విధానం చూద్దామండి. ఈ మొక్క మన గార్డెన్‌లోని డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. 1 ఇయర్ ప్లాంట్ ఇది. ఈ మొక్క నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నానండి. మనకు వచ్చినప్పుడు ఒక 5, 6 ఇంచెస్ వచ్చింది అంతే. ఆ తర్వాత మనకు 1 ఇయర్‌లో మొక్క ఇంత ఎదిగిందన్నమాట. చాలా బాగానే ఎదిగిందండి. హెల్తీగా పెరిగింది కదా! నేలలో ఉంది కాబట్టి బాగానే పెరిగింది. ఇప్పుడిప్పుడు మంచి గ్రో అవుతుందండి. ఫాస్ట్ గ్రో అవుతుంది ఇప్పుడిప్పుడు. నేనైతే ఈ మొక్కకు ఖచ్చితంగా కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండ్ జీవామృతం ఇస్తూ ఉంటాను 15 డేస్కి ఒకసారి. అన్ని మొక్కలకి ఇచ్చినట్టే. స్పెషల్లీ ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి మనం పెట్టుకున్నప్పుడే ఒక సపోర్ట్ ఇవ్వాలండి. చిన్నగానే ఉంది కదా, తర్వాత చూద్దాంలే అనుకున్నాను. నేను ఏ సపోర్ట్ ఇవ్వకుండా మొక్క పెట్టేసుకున్నానండి. తర్వాత నాకు కట్టడానికి కూడా రాలేదన్నమాట. ఆ మధ్యలో ఉన్న ఒక చిన్న స్టిక్ పెట్టేసుకొని దానికి సపోర్ట్ ఇచ్చి అలాగే పెంచుతున్నాను. రీసెంట్గా ఇదంతా మా ఆయన నాకు ఒక చిన్న పందిరిలాగా వేసిచ్చిండు. ఇంకొకటి తొట్లో ఉన్న మొక్క అండి. ఇది ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నాను. ఇది కూడా చాలా బాగా హెల్తీగా పెరుగుతుంది. దీనికైతే ఆల్మోస్ట్ కిచెన్ వేస్టే ఇస్తానండి. డైరెక్ట్ ఇచ్చేస్తాను. అలా డైరెక్ట్ ఇచ్చేసి పైనుంచి ఒక లేయర్ లాగా మట్టి వేసేస్తానన్నమాట. చాలా బాగా పెరుగుతుందండి. చాలా సూపర్ రిజల్ట్ ఉంటుంది కిచెన్ వేస్ట్, కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా. మనకు టైం లేనప్పుడు ఇలా డైరెక్ట్ ఇచ్చేసినా పర్వాలేదండి మొక్కలకు. చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది. దీనికి పెస్ట్ ప్రాబ్లం కూడా ఉంటుందండి. మనం అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే కూడా చేస్తూ ఉండాలి. లేకంటే ఆ కాడలు మొత్తం తినేస్తూ ఉంటుందన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఖచ్చితంగా ఎండ తగిలేలానే పెట్టుకోవాలండి. ఏ ఫ్రూట్ ప్లాంట్స్ అయినా సరే అండి మ్యాక్సిమం ఎండలో ఉండడానికే ట్రై చేయాలి మనం. కానీ సమ్మర్లో మాత్రం కొద్దిగా నీళ్ళు ఇచ్చేటప్పుడు 2 పూటల నీళ్ళు అందేలా చూసుకుంటే సరిపోతుంది. ఇక ఇంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ అయితే ఏం అవసరం లేదు. కానీ ఖచ్చితంగా మనకు ఆ కొమ్మలు పెరుగుతున్నప్పుడు సపోర్ట్ ఇస్తూ అలా కట్టుకుంటూ అలా వెళ్ళిపోవాలి అన్నమాట. మనకు ఎంత హైట్ వరకు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ పెంచగలుగుతామో అంత హైట్ వరకు ఉంచుకొని ఆ హైట్ పెరిగిన తర్వాత మనం కట్ చేయాలండి, ప్రూనింగ్ చేయాలి. అట్లా ప్రూనింగ్ చేయడం వల్ల నిలువుగా పెరగడం ఆగిపోయి అడ్డంగా స్టెమ్స్ స్టార్ట్ అవుతాయండి. మనకు అడ్డంగా కొమ్మలు పెరగడం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మనకు డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి మొగ్గలు రావడము, పండ్లు అవ్వడము స్టార్ట్ అవుతుంది. అంతే అండి. ఇంతకన్నా పెద్ద జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏమైనా పెస్ట్ ప్రాబ్లం ఉందా లేదో చూసుకోవాలి. కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్, జీవామృతం ఇస్తే సూపర్ రిజల్ట్ ఉంటుందండి. చాలా హెల్తీగా పెరుగుతుంది మొక్క. ఇప్పుడు మొక్కను ఎలా పెంచుకోవాలో కూడా చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న స్టెమ్ కటింగ్తో చూపిస్తానండి. ఒక చిన్న కొమ్మ తీసుకున్నాను నేను. దాన్ని కింద భాగంన అలా కట్ చేసుకోవాలి 3 సైడ్లా. ఎప్పుడైనా మనం పెట్టుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలండి. ఆ ముళ్ళు ఎప్పుడైతే మనకు అలోవెరా ముళ్ళు ఉన్నాయో ఆ పైకి చూసేలా పెట్టుకోవాలన్నమాట. మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, అడుగు భాగాన కొంచెం అలోవెరా జెల్ పెట్టేసి పాటింగ్ మిక్సర్ సాయిల్లో అలా పెట్టేస్తే సరిపోతుందండి. తర్వాత మట్టి ప్రెస్ చేసేసి లైట్గా కొన్ని వాటర్ ఇచ్చేస్తే పెరిగిపోతుంది అన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం కొంచెం నీడకు పెట్టేసుకొని కొంచెం పెద్దగా అయినాక మనం రిపోర్టింగ్ చేసేసుకోవాలి. పెద్ద పాట్లోకి పాటింగ్ మిక్సర్ సాయిల్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనేది చాలా స్లో గ్రో అవుతుందండి. తొందరగా పెరగదన్నమాట. టెన్షన్ పడవలసిన పనేం లేదు. ఖచ్చితంగా పెరుగుతుంది. కొద్ది టైం తీసుకుని అయినా సరే. అంతే అండి. మనం నర్సరీలో నుంచి తెచ్చుకున్న, ఆన్లైన్లో కొనుక్కున్న, ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరకు తెచ్చి పెట్టుకున్నా సరే అండి, ఈ ప్రాసెస్లో పెట్టుకున్నట్లయితే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ను ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే హెల్తీగా పెంచుకోవచ్చు. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.